యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా ఆరాధన, తండ్రి దేవా ఆరాధన. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన. ఆత్మదేవా ఆరాధన. మా మంచి కాపరి వందనం, మా మంచి కాపరి వందనం, మా మంచి కాపరి స్తోత్రం, మా మంచి కాపరి స్తోత్రం, మా మంచి కాపరి ఆరాధన, మా మంచి కాపరి ఆరాధన. మా రక్షక వందనం, మా రక్షక వందనం, మా రక్షక స్తోత్రం, మా రక్షక స్తోత్రం, మా రక్షక ఆరాధన. మా రక్షక ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాది యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక తపస్కాలము అనగానే ఇది దేవుని వైపుకి తిరిగేటువంటి సమయముగా మనందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నది. మరి ఇక తపస్కాలం అనగానే చాలామందికి ఒక సమస్య కాలముగా ఉంటూ ఉంటుంది. తపస్కాలం అనగానే ఒక సమస్య కాలముగా ఉంటుంది. ఎందుకంటే ఉపవాసం చేయాలంటే సమస్య, ఇష్టమైనటువంటి దాన్ని తినలేకపోవటం. ప్రార్థన చేయటం అంటే సమస్య, ఎక్కువసేపు ప్రార్థనలో గడపాలి ఈ యొక్క తపస్కాలంలో. మరి దాన ధర్మములు చేయాలంటే సమస్య, ఎందుకంటే నీకు ఇష్టమైన దానిని నీ పొరుగు వారికి ఇవ్వాలి. కాబట్టి చాలామంది అనుకుంటారు తపస్కాలం అంటే ఒక సమస్య కాలం అని. కానీ ప్రియమైనటువంటి బిడ్డలారా, తపస్సు కాలం అంటే సమస్య కాలము కాదు, అది శాశ్వత సంపూర్ణ కాలం. ఇది రక్షణ కాలం, ఇది మన యొక్క జీవితాన్ని మార్చేటువంటి కాలం. ప్రియమైనటువంటి బిడ్డలారా, మరి యొక్క తపస్కాలానికి ఈ యొక్క తపస్కాలం విభూది బుధవారముతో మొదలయ్యి యేసు ప్రభు యొక్క పునరుత్థానముతో ముగుస్తూ ఉంటుంది. మరి ఈ యొక్క కాలంలో ఈ 40 దినముల పాటు ప్రభు మనందరికీ కూడా ఒక గొప్ప పిలుపును అందిస్తూ ఉన్నారు. మరి ఆ యొక్క పిలుపు ఏమిటి అంటే, నీ యొక్క జీవితాన్ని పరిశీలించుకో. నీ యొక్క జీవితాన్ని పరిశీలించుకొని మార్పు వైపు అడుగులు వేస్తూ ఆ యొక్క దేవునికి దగ్గరగా ఉండమని ఈ యొక్క తపస్కాలము మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నది. ఈ ప్రియమైనటువంటి బిడ్డలారా, మరి ఈ యొక్క తపస్కాలం అంటే ఏమిటి? ఈ యొక్క తపస్కాలమును మనం ఎలాగా సంపూర్ణముగా జీవించాలి అంటే, దావీదు ఏ విధముగా అయితే పశ్చాత్తాపపడ్డాడో ఆ విధముగా మనము పశ్చాత్తాపం కలిగి ఉండాలి. ఏ విధముగా అయితే పౌలుకారుడు ఆత్మ పరిశుద్ధతను కలిగి జీవించాడో అటువంటి ఆత్మ పరిశుద్ధతను మనము కలిగి జీవించాలి. మరి ఎలాగైతే తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగి దేవుని దగ్గరకు చేరాడో ఆ విధముగా మనము కూడా దేవుని దగ్గరకు చేరాలి. ప్రియమైనటువంటి బిడ్డలారా, కాబట్టి ఇక తపస్కాలం అనగానే దేవుని దగ్గరికి వచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి సమయం. మరి ఈ యొక్క విభూది బుధవారంతో మొదలయ్యేటువంటి ఈ యొక్క తపస్కాలం మనకు తెలియచేసేటువంటి ఒక సత్యం ఏమిటంటే, ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనంలో చూస్తూ ఉంటాం, నీవు మట్టివి, తిరిగి మట్టిలోనికి పోవుదువు అని. అందుకే ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ యొక్క తపస్కాలమును ప్రారంభించేటువంటి సమయంలో గురువు విభూదిని నీ యొక్క నుదుటి పైన పూస్తూ చెప్పేటువంటి మాటలు కూడా ఇవే, నీవు మట్టివి, తిరిగి మట్టిలోనికి పోవదుమని. అంటే ఈ యొక్క జీవితము శాశ్వతమైనటువంటిది కాదు. మరి ఈ యొక్క జీవితము ఒకనాడు ఆ ప్రభు దగ్గరకు చేరాలి. మరి ఆ యొక్క ప్రభు దగ్గరకు చేరాలి అంటే నా యొక్క జీవితము నిర్మలముగా ఉండాలి, పవిత్రముగా ఉండాలి, ఆ దేవుడు నన్ను అంగీకరించే విధముగా ఉండాలి అని మనము తయారు చేసుకునేటువంటి సమయం ఈ యొక్క తపస్కాలం. ప్రియమైనటువంటి బిడ్డలారా, మరి ఈ యొక్క తపస్కాలంలో మనందరికీ కూడా ఆ ప్రభు గుర్తు చేసేది ఏమిటంటే, మన యొక్క బలహీనతలను, మనము ఎక్కడ పడిపోయి ఉన్నాము, మన యొక్క జీవిత స్థితి అనేటువంటిది ఏమిటి అనే యొక్క తపస్కాలం మనకు తెలియచేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ యొక్క నుదిటి పైన ఆ యొక్క సిలువు గుర్తును వేసినప్పుడు, ఇదిగో నేను బలహీనుడను, నేను పాపిని, నాకు దేవుని యొక్క అవసరము ఉన్నది. నేను బలహీనుడను, నేను పాపిని, నాకు దేవుని యొక్క అవసరము ఉన్నదని ఆ యొక్క సిలువ గుర్తు
మనందరికీ కూడా తెలియచేస్తూ ఉంటుంది ప్రియమైనటువంటి బిడ్డలారా. అందుకే మన సమస్య ఏమిటంటే మనకు మార్పు అవసరం ఉందని మనము ఒప్పుకోం. సర్వసాధారణంగా మనందరికీ ఉన్నటువంటి సమస్య ఏమిటంటే మన అందరికీ కూడా మార్పు అవసరం అనేటువంటిది మనము ఒప్పుకోం. ఎందుకంటే మార్పు అనేటువంటిది మనకు చాలా అంగీకారముగా ఉండదు. ఎందుకంటే అది మనల్ని డిస్కంఫర్ట్లోనికి ఉంచుతుంది. మనం కంఫర్ట్గా ఉండలేం. ఎందుకంటే ఇప్పుడు దాకా ఉన్నటువంటిది ఒక ప్రవర్తన అయితే ఇప్పుడు ప్రవర్తనను మార్చుకోవాలి అంటే అది చాలా కష్టముగా ఉంటూ ఉంటుంది. కానీ ప్రియమైనటువంటి బిడ్డలారా, మత్తయి సువార్త 15వ అధ్యాయము 8వ వచనంలో ప్రభు అంటున్నారు, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుస్తారు, కానీ వారి యొక్క హృదయము నాకు దూరముగా ఉన్నది. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఈ యొక్క ప్రజలు పెదవులతోనే నన్ను గణపరుస్తారు, నన్ను ఆరాధిస్తారు, నా గురించి పలుకుతారు, కానీ వారి యొక్క మనసులు, వారి యొక్క హృదయము నా నుండి దూరముగా ఉన్నదని ప్రభు మనందరికి కూడా తెలియచేస్తున్నారు. మరి ప్రభు మనందరికీ కూడా తెలియచేస్తూ మనందరినీ కూడా ఆలోచించమన్నటువంటి ఒక విషయం ఏమిటంటే, నీ యొక్క హృదయంలోనికి చూడము. ఇక తపస్కాలంలో నువ్వు చేయాల్సింది ఏమిటంటే నీ యొక్క హృదయంలోనికి చూడటం. నీ హృదయంలో ప్రభు ఎక్కడ ఉన్నాడు, నీ హృదయంలోనికి తొంగి చూస్తూ ఇప్పటి వరకు కూడా నీ యొక్క జీవిత స్థితి ఏమిటి. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ యొక్క తపస్కాలం అనేటువంటిది ఒక మార్పుకు కాలం. మరి ఈ యొక్క తపస్కాలంలో ఏ మార్పు పొందాలి, ఎటువంటి జీవితాన్ని నేను జీవించాలి, ఏ విధముగా ప్రభు దగ్గరికి చేరాలి అంటే మొట్టమొదటిగా నీ యొక్క ప్రార్థనలో మార్పు ఉండాలి. ఇక తపస్కాలంలో నీ యొక్క ప్రార్థనలో మార్పు అనేటువంటిది ఉండాలి. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇప్పటి వరకు నీవు ప్రభుతో సంభాషించకపోతే, ఇప్పటి వరకు నీవు ప్రభుతో ప్రార్థించకపోతే, ఈ యొక్క తపస్కాలం అనేటువంటిది సమయం నీవు ప్రభుతో ప్రార్థించటానికి. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ యొక్క తపస్కాలంలో ప్రార్థన అనేటువంటిది నీలో మార్పును చేకూరుస్తుంది. ఇక రెండవదిగా నీ యొక్క మాటల్లో మార్పు ఉండాలి. ఇక తపస్కాలంలో నీ యొక్క మాటల్లో మార్పు ఉండాలి. ఇప్పటి వరకు నీ యొక్క మాటలతో ఇతరులను కించపరిచి, నీ యొక్క మాటలతో ఇతరుల యొక్క హృదయమును బాధ పెట్టినట్లయితే ఈ యొక్క తపస్కాలం ఒక అద్భుతమైనటువంటి సమయం. నీ యొక్క మాటలను ప్రేమగా మలుచుకోవటానికి, నీ యొక్క మాటల ద్వారా ఇతరులను ఆదరించటానికి. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, నీ యొక్క మాటల్లో మార్పు అనేటువంటిది ఉండాలి. ఇక మూడవదిగా నీ యొక్క హృదయంలో మార్పు అనేటువంటిది ఉండాలి. నీ యొక్క ప్రార్థన మారింది, నీ యొక్క మాటలు మారినప్పటికీ నీ యొక్క హృదయం మారకపోతే అంతయి కూడా వ్యర్థమే. బయటికి ప్రార్థిస్తావు, బయటికి మంచిగా మాట్లాడతావు, కానీ హృదయంలో కోపము, అసూయ ఉంటాయి, దానికి అర్థమే లేదు. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, నీ యొక్క హృదయం మారాలి అంటే నీవు క్షమించడం నేర్చుకోవాలి, నీవు ప్రేమించడాన్ని అలవర్చుకోవాలి. ప్రియమైనటువంటి బిడ్డలారా, మరి ఈ యొక్క మూడిటిని, ప్రార్థనను, మంచి మాటను, మంచి హృదయాన్ని నీవు జీవించినట్లయితే పునీత పౌలుకారుడు అంటాడు, ఎఫీసీలకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయం 24వ వచనంలో, మీరు కొత్త మనిషిని ధరించి ఉన్నారు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మీరు కొత్త మనిషిని ధరించి ఉన్నారు అని పునీత పౌలుకారుడు అంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, అంటే మీరు ఎప్పుడైతే మీ యొక్క జీవితంలో మీ యొక్క ప్రార్థన మారి, మీ యొక్క జీవితంలో మీ యొక్క మాట మారి, మీ యొక్క హృదయం మారినట్లయితే ఒక కొత్త మనిషిగా, ఒక నూతన సృష్టిగా నీవు దేవుని యొక్క బిడ్డగా ఉంటూ ఉంటావు. ప్రియమైనటువంటి బిడ్డలారా, కాబట్టి ప్రభు ఈరోజు మన అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈ యొక్క తపస్కాలంలో ఒక నూతన వ్యక్తిగా, ఈ యొక్క 40 దినముల పాటు అయిపోయిన తర్వాత నిన్ను నీవు పరిశీలించుకున్నప్పుడు, ఇదిగో నాలో ఈ యొక్క అద్భుతాన్ని చూశాను, నా యొక్క జీవితంలో ఈ యొక్క మార్పుని నేను కనుగొన్నాను. నేను ఎప్పుడు కోపంగా ఉండేటువంటి వ్యక్తిని, ఇప్పుడు నా యొక్క కోపం అనేటువంటిది తగ్గినది అనేటువంటి విషయం. నేను అసలు ప్రార్థించేటువంటి వాడినే కాదు, కానీ దేవునితో కొంతసేపు ప్రార్థించడం అనేటువంటిది నేను నేర్చుకున్నాను. నేను ఇతరులతో అంత సఖ్యతగా ఉండేటువంటి వాడిని కాదు, కానీ నేను ఈ యొక్క తపస్కాలం అయిపోయేసరికి
అందరితో సఖ్యతగా ఉండటానికి నా వంతు ప్రయత్నం నేను చేశాను అనేటువంటి సంతృప్తి, ఆనందము అనేటువంటిది నీ యొక్క జీవితంలో ఉండాలి ప్రియమైనటువంటి బిడ్డలారా. మరి ఈ యొక్క తపస్కాలం యొక్క విశిష్టత, గొప్పతనము, మరి ఈ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ప్రియమైనటువంటి బిడ్డలారా, మనం ఎప్పుడు ధ్యానించేటువంటిది 3 విషయాలు: ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మములు. ఉపవాసం అనగా ఏమి? ఉపవాసం అనగా ఏమి? ఉపవాసం అనగా మనము దేవుని దగ్గర నివసించడం. అంటే ఈ యొక్క ఉపవాసమును విడదీస్తే, ఉప అంటే దేవునికి దగ్గరగా, వాసం అంటే ఒక దగ్గర నివసించడం. అంటే దేవునికి దగ్గరగా నివసించడమే ఈ యొక్క ఉపవాసం అంటే ప్రియమైనటువంటి బిడ్డలారా. మరి నువ్వు దేవుని దగ్గరగా నివసించేటువంటిది ఉపవాసం అయితే అదే నీకు నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి ఉపవాసముగా ఉంటూ ఉంటుంది. అంటే ఈ యొక్క ఉపవాసము నీవు ఉదయం నుండి సాయంత్రం వరకు తీసుకునేటువంటి భోజనము కాదు. నీ ఉపవాసం అంటే నేను ఒక రోజంతా కూడా తినలేదు అనేటువంటిది కాదు. నీవు ఒక రోజంతా తిన్నా తినకపోయినా సరే నీవు బలముగా ఉంటావు. కానీ నీవు నీ యొక్క జీవితంలో ఉపవాసం ఉండవలసినది నీ యొక్క మాటల్లో, నీ యొక్క ప్రవర్తనలో, నీవు ఇతరులకు చేసేటువంటి ప్రతి ఒక్క కష్టంలో, వాటిలో నుంచి వాటిలో నీవు ఉపవాసం ఉండాలి. ఇప్పటి వరకు నీవు ఎవరి మనసునైనా కష్టపెడితే ఇక మీద నుంచి కష్టపెట్టకుండా ఉండటానికి నీవు ఉపవాసం ఉండాలి. నీవు ఇప్పటి వరకు ఎవరినైనా సరే నీ యొక్క మాటలతో వారి యొక్క హృదయమును గాయపరిచి ఉంటే అందులో నీవు ఉపవాసం ఉండు. ఉపవాసం అంటే నీవు దానిని వదిలేసి ప్రభుని నీ యొక్క జీవితంలోనికి వశము చేసుకోవటం. అందుకే మనము ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయం 21వ వచనంలో చూస్తాం, మనలను వినమ్రన చేయుటకే ఉపవాసమును ప్రకటించి ఉన్నది. అందుకే ప్రభు ఈనాటి సువిశేష పట్టణంలో నీవు ప్రజల కంటపడటానికి నీవు ఉపవాసము చేయకము అంటున్నాడు. ప్రజల కంటపడటానికి, నీ గొప్పలు చెప్పుకోవటానికి నువ్వు ఉపవాసము చేస్తున్నావని పలువురికి తెలియటానికి నువ్వు ఉపవాసము చేయమాకు. చేయాల్సినటువంటి అవసరము కూడా లేదు. ప్రభు అంటున్నాడు, నీ యొక్క ఉపవాసము కేవలము నీకు దేవునికి సంబంధించినటువంటిది. అదృశ్యుడైనటువంటి దేవుడు నీ యొక్క ఉపవాసాన్ని చూస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, నీ యొక్క ఉపవాసము యొక్క తపస్కాలంలో ఏమిటి? నీవు ప్రభులో జీవించాలి, ప్రభు దగ్గరగా ఉండాలి, ప్రభు సమీపంలో ఉండాలి అంటే నీవు దేని నుండి ఉపవాసము చేస్తావు, ప్రభు కోసం ఏమి త్యాగము చేస్తావు అనేటువంటిది ఒకసారి ఆత్మపరిచయం చేసుకో. చాలామందికి ఈ యొక్క తపస్కాలం అంటే షోలాగా ఉంటుంది. మనము ఈ యొక్క తపస్కాలంలో మాల వేసుకుంటాం, జపమాల వేసుకుంటాం, ఒక కండువాను వేసుకుంటాం, ప్రార్థనలో ఉన్నట్టు ఉంటాం. కానీ గుళ్ళోకి వచ్చినప్పుడేమో చేతులు జోడిస్తాం, గుడి బయటికి వెళ్ళగానే ప్రపంచమంతా నాదే అంటాం. కాబట్టి ఈ యొక్క తపస్కాలము మీ యొక్క ఆడంబరాలకు కాదు, మీ యొక్క గొప్పతనానికి కాదు. ఈ యొక్క తపస్కాలం అనేటువంటిది ఉపవాసముతో నీ యొక్క జీవితమును మార్చుకోవటానికి, నీ యొక్క అంతరంగ జీవితాన్ని మార్చుకోవటానికే ఈ యొక్క తపస్కాలం. మరి ఆ యొక్క తపస్కాలంలో ఉన్నటువంటి మొట్టమొదటి నియమము నీవు ఉపవాసము చేయటం. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, నీవు ఈ యొక్క తపస్కాలంలో ఉపవాసము చేయటానికి నిర్ణయించుకుంటే నీ యొక్క ఉపవాసము ఏ విధముగా ఉన్నది అనేటువంటిది ఒకసారి ఆత్మపరిశీలన చేసుకో. ఇక రెండవదిగా మనము మన యొక్క ప్రార్థనా జీవితంలో మార్పు ఉండాలి. దేవుడు మనందరినీ కూడా ప్రార్థనలో ఇక తపస్కాలంలో బలపడమని మనందరికీ కూడా ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇది దేవునితో ఎక్కువ సమయం గడిపేటువంటి ఒక గొప్ప అవకాశం. ఈ తపస్కాలం అనగానే చాలామంది వారు ఏదో త్యాగం చేయాలనుకుంటూ ఉంటారు. కానీ ఈ తపస్కాలంలో మనము దేవునితో ఎక్కువ సమయాన్ని మనము గడపాలి, దేవునితో ఎక్కువ సంభాషణ చేయాలి. ఎందుకంటే దాని ద్వారా మన యొక్క జీవితాలను మనము పరిశీలించుకోగలం. అందుకే మనము యావేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో చూస్తూ ఉంటాం, మీరు ఉపవాసములతోనూ కన్నీళ్లతోనూ దుఃఖముతోనూ నా దగ్గరకు తిరిగి రండి. ఈనాటి విన్నటువంటి మొదటి పట్టణంలో మనం విన్నాం,
మీరు ఉపవాసముతోనూ కన్నీళ్లతోనూ దుఃఖముతోనూ నా యొద్దకు తిరిగి రండని ప్రభు మనందరికి కూడా వాగ్దానం చేస్తున్నారు. అంటే ప్రార్థనలో మనము దేవునితో మాట్లాడతాం. నీ ఉపవాసముతో నీ ప్రభుతో మాట్లాడతావు. నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి దుఃఖాన్ని ప్రభునకు సమర్పించి మాట్లాడతావు. నీ యొక్క కన్నీటిని ప్రభునకు సమర్పించి మాట్లాడతావు. కాబట్టి ఈ యొక్క తపస్కాలంలో మనకి దేవుడిచ్చేటువంటి ఒక గొప్ప అవకాశం ఈ యొక్క ప్రార్థన. కాబట్టి ప్రార్థన అంటే దేవునితో ఎక్కువ సమయం గడపటం ప్రియమైనటువంటి బిడ్డలారా. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో చూస్తూ ఉన్నాం, నీ గదిలోనికి వెళ్ళి రహస్యుడై ఉన్నటువంటి నీ తండ్రిని ప్రార్థించు. నీవు ప్రార్థన చేసేటప్పుడు నీ కేవలము రహస్యుడైనటువంటి నీ తండ్రి మాత్రమే గుర్తించే విధముగా ప్రార్థించు. పలువురు ముందుల డంబకమును కొట్టేటువంటి వాడుగా కాదు, పలువురు చూసేటువంటి విధముగా కాదు, నీ యొక్క నోటలోంచి గొప్ప గొప్ప మాటలు వచ్చేటువంటి ప్రార్థన కాదు. ఈ యొక్క ప్రార్థన, ఈ యొక్క తపస్కాలం, నీ యొక్క ప్రార్థన మౌనముతో నీ యొక్క హృదయంలోనికి తొంగి చూసుకునేటువంటి ప్రార్థన. ఈ యొక్క తపస్కాలంలో దీక్షాపరులు మరి ముఖ్యముగా ఈ యొక్క తపస్కాలంలో మీ యొక్క జీవితంలో మార్పు కావాలని మీ యొక్క హృదయంలోనికి తొంగి చూసుకునేటువంటి ఒక పవిత్రమైనటువంటి అద్భుతమైనటువంటి సమయం ప్రియమైనటువంటి బిడ్డలారా. అందుకే పునీత పౌలు అంటాడు మొదటి తెస్సలోనికీయులకు 5వ అధ్యాయము 17వ వచనంలో, ఎడతెగక మీరు ప్రార్థించండి. ఎడతెగక అనగా నీ యొక్క జీవితంలో మార్పు కావాలంటే దానికి తగ్గట్టుగా ప్రతి బంధకాన్ని కూడా ప్రభు బంధించగలడు. కాబట్టి నీవు ఎడతెగక దానికోసము నువ్వు ప్రార్థించు. అది ప్రభు మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నది ప్రియమైనటువంటి బిడ్డలారా. కాబట్టి ప్రార్థనలో నీవు నీ చిత్తము జరగాలని కాదు, ప్రార్థనలో దేవుని యొక్క చిత్తము నెరవేరాలని నీవు ప్రార్థించాలి. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, మన యొక్క జీవితంలో ఈ యొక్క తపస్కాలంలోనికి అడుగు పెడుతూ ఉండగా నీ యొక్క ప్రార్థనా జీవితం ఏ విధముగా ఉన్నది? నీవు ఇప్పటి నుంచి నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నావా? నా యొక్క ప్రార్థన ప్రభునకు నాకును సంబంధించినది. నా యొక్క హృదయ మౌనములో ఆ ప్రభుని కనుగొనటానికి నేను సిద్ధముగా ఉన్నానా లేదా? ఇక చివరిగా ప్రియమైనటువంటి బిడ్డలారా, దాన ధర్మములు అనగానే మనము త్యాగానికి ప్రతిరూపముగా ఉంటుంది ఈ యొక్క దాన ధర్మం. అంటే మనకు ఇష్టమైనటువంటి వాటిని వదులుకోవటం, అంటే మనము ఇష్టముగా ఉంచుకున్నటువంటి దానిని పరుల కోసం త్యాగం చేయటమే ఈ యొక్క దాన ధర్మం ప్రియమైనటువంటి బిడ్డలారా. అంటే ఇతరులకు మనం చేసేటువంటి సహాయం. కాబట్టి ప్రభు అంటున్నాడు, నీ కుడి చేయదాన్ని నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండినట్లు ఉంచుము అని. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, దాన ధర్మములు అంటే సర్వసాధారణంగా చాలామంది వారి యొక్క పేరు గట్టిగా వినిపించాలి. వారు ఎంత డబ్బులు ఇచ్చారు, వారు ఎంత ఎక్కువ మోతాదులో ఇచ్చారనేటువంటిది జనాలకు తెలియాలి. కాబట్టి వారి పేరు అనేటువంటిది గట్టిగా చదవాలి, అందరికంటే ముందల చదవాలి. మరి అటువంటి తత్వాలతో మనం ఉన్నామా? కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, దాన ధర్మములు అంటే నీవు చేసేటువంటి సహాయము నీ కుడి చేతితో చేసేది నీ ఎడమ చేతికి కూడా తెలియకూడదు. అది కేవలం ఇతరులకు ఇచ్చేదే కాదు, దేవునికి అర్పించేటువంటిది కూడా. నీవు ఆ హుండీలో వేసేటప్పుడు నీ యొక్క పిడికలను మూసి వేస్తావు తప్ప నలుగురికి కనిపించాలని ఇలా ఊపి దాంట్లో వేయకూడదు. కాబట్టి నీ యొక్క దాన ధర్మములు అనేటువంటివి నీవు దేవునికి ప్రేమతో చూపించేటువంటి ఒక క్రియ. ఎందుకంటే దేవుని ప్రతిరూపంలో ఉన్నటువంటి వాళ్ళు మనుషులు. అందుకే ప్రభువు మత్తయి సువార్త 25వ అధ్యాయం 43వ వచనంలో అంటున్నాడు, నేను పరదేశినై ఉండగా మీరు నన్ను చేర్చుకొనలేదు, నగ్నుడినై ఉండగా నాకు వస్త్రమును వేయలేదు, రోగినై చెరసాలలో ఉండగా మీరు నన్ను దర్శించలేదు. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, అప్పుడు వాళ్ళు అంటున్నారు, ప్రభువా మీరు ఎప్పుడు వచ్చారు, మేము మిమ్మల్ని చూడలేదు అని అంటున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుడు ప్రతి ఒక్క మనిషిలో కూడా ఉంటూ ఉంటాడు. ఎప్పుడైతే మనం జ్ఞానస్థానం పొందామో దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటూ ఉన్నది. కాబట్టి మనం ఇతరులకు చేసేటువంటి సహాయమే దేవునికి చేసేటువంటి సమయం. కాబట్టి ఈ యొక్క దివ్య బలి పూజలో ఈ యొక్క తపస్కాలంలోనికి మనం అడుగు పెడుతూ ఉండగా
దేవుడు మనందరికీ కూడా నూతన హృదయమును దయచేయాలని, మనం మన యొక్క హృదయాంతరంలోనికి తొంగి చూసుకుంటూ ఈ యొక్క తపస్కాలమును చాలా జాగ్రత్తగా పవిత్రమైనటువంటిదిగా జీవించుటకు పవిత్రమైనటువంటి ఉపవాసము ద్వారా, పవిత్రమైనటువంటి ప్రార్థన ద్వారా, పవిత్రమైనటువంటి దాన ధర్మముల ద్వారా ఆ ప్రభువునకు మనం దగ్గర అయ్యేటువంటి భాగ్యము ఆ దేవుడు మనకు దయచేయాలని ఇది ఇవాళ పూజలో ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున